మీరు కూడా వాష్రూమ్‌కి మొబైల్ తీసుకెళ్తారా? కేవలం 5 నిమిషాలు అనుకోని 20 నిమిషాలు అక్కడే కూర్చుంటారా? అయితే ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసుకుంటే ఈ రోజు నుంచే ఆపేస్తారు. మొదటి విషయం బ్యాక్టీరియా. టాయిలెట్ ఫ్లష్ చేసినప్పుడు కంటికి కనిపించని చిన్న నీటి బిందువులు గాల్లోకి ఎగురుతాయి. వాటిలో బ్యాక్టీరియా కూడా ఉండొచ్చు. మీ మొబైల్ చేతిలోనే ఉంటుంది కాబట్టి అవి ఫోన్‌పై పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత అదే ఫోన్‌ని బెడ్‌పై పెడతాం. తింటూ వాడతాం. ముఖానికి దగ్గరగా పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాం. అంటే బ్యాక్టీరియా కూడా మనతో పాటు తిరుగుతున్నట్టే. రెండో విషయం ఎక్కువసేపు కూర్చోవడం. షార్ట్ వీడియోలు చూస్తూ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ టైం ఎలా పోతుందో కూడా తెలియకుండానే రీల్స్ చూస్తూ ఉంటాం. కానీ ఎక్కువసేపు టాయిలెట్ మీద కూర్చోవడం వల్ల కొందరిలో హెమరాయిడ్స్ అంటే పైల్స్ వచ్చే ప్రమాదం పెరగవచ్చని వైద్యులు చెప్తున్నారు. కాబట్టి అవసరమైనంత సమయం మాత్రమే ఉండటం మంచిది. మూడో విషయం ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. చాలామంది ఫోన్ లేకపోతే వాష్రూమ్‌కి వెళ్ళాలనిపించదు. ఇది మన మెదడుకు ఒక అలవాటు అయిపోతుంది. చిన్న పని కోసమని వెళ్ళినా కూడా ఫోన్ తీసుకొని వెళ్తే 20 నిమిషాలు అక్కడే అయిపోతుంది. అందుకే వాష్రూమ్‌లో మొబైల్ వాడకాన్ని తగ్గించండి. అవసరమైన పని అయిపోయాక వెంటనే బయటికి రండి. బయటకు వచ్చిన తర్వాత చేతులు సబ్బుతో బాగా కడుక్కోండి. అప్పుడప్పుడు మీ మొబైల్‌ను కూడా శుభ్రం చేయండి. ఇప్పుడు చెప్పండి, మీరు కూడా వాష్రూమ్‌కి మొబైల్ తీసుకెళ్తారా? కామెంట్‌లో యెస్ ఆర్ నో అని చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన, ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.